కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీద ఇవాళ జగ్గన్న నేతృత్వంలో సంగారెడ్డికి రావడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్ కి శిక్షణ శిబిరంలో నేను, మీనాక్షి నటరాజన్ గారు కూడా పాల్గొంటామనే ఉద్దేశంలో ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. ఇదే ఉమ్మడి జిల్లాలో 23న దామన్న నేతృత్వంలో ఆందోళనలో మీనాక్షి నటరాజన్ గారు మళ్లీ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భం. నేను జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సలహాలు, సూచనలు ఇచ్చినారు. మిత్రుడు ఫహీం చెప్పినట్టుగా ఎస్ఐఆర్ అనేది ఇది మొదటిసారి కాదు. మనం రాజకీయాల్లోకి వచ్చాక 2002లో కూడా ఒక ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు నిజాయితీపరుడు, నిక్కచ్చిగా వివరించేటటువంటి పాలనా దక్షకుడు లింగ్డో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. వారి తర్వాత హైదరాబాద్ రాజనగర్ లో స్థిరపడి ఉన్నారు. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి ఇప్పుడు జరుగుతున్న రివిజన్ కి తేడా ఏంటి? అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తారు? ఈ దేశం యావత్ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని అమితంగా నమ్ముకున్న దేశం. ప్రజాస్వామ్యం నిలబడేటువంటి మార్గాల్లో ఓటు హక్కు ఒకటిది. ఒక్కొక్క ఓటు ప్రామాణికం కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకూడదు. అర్హత కలిగిన ప్రతి ఓటు నామోదు కావాలన్నదే ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది 2002లో జరిగింది. ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ దానికి భిన్నంగా జరుగుతా ఉంది. మనది కాదు, మనకు రాదు అనుకున్న ఓటును తీసేసే ప్రక్రియ ఈ ఎస్ఐఆర్ ద్వారా జరుగుతా ఉంది. అది తేడా. 2002లో నిజాయితీపరుడు లింగ్డో ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్ ఒక్కొక్క ఓటును జోడించి పోస్తే ఇవాళ బీజేపీకి తొత్తుగా మారినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఒక్కొక్క ఓటును తొలగిస్తా ఉంది. ఏ ఓట్లు తొలగిస్తా ఉంది? మనం బీహార్లో చూసాం, వెస్ట్ బెంగాల్లో చూసాం. లౌకికవాదం మీద నమ్మకం ఉండి రేపు లౌకిక పార్టీలకి ఎలక్షన్ లో ఓటు పడుతుందనుకున్న ఆ ఓట్లను మాత్రమే టార్గెట్ చేస్తా ఉంది. ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ ఓట్లు, షెడ్యూల్ తెగల ఓట్లు, మైనారిటీ ఓట్లు. దీని ద్వారా ఎవరికి లాభము? మతతత్వ పార్టీలకి లాభం. మనం చూసాం బీహార్ లో ఏమైందో. రాహుల్ గాంధీ గారు గజ్జె కట్టుకొని తిరిగారు. ఏ సర్వేలో కూడా మళ్ళీ అక్కడ నితీష్ గారు అధికారంలోకి వస్తాం చెప్పలే. తేజస్వి యాదవ్ కి బ్రహ్మరథం పట్టినరు. కానీ జరిగింది ఏంటి? ఆఖరి క్షణంలో ఓట్ల తొలగింపు. ఇటీవల తాజా ఉదాహరణ వెస్ట్ బెంగాల్లో చూసాం. పత్రికా సోదరులు ఇక్కడ ఉన్నారు. చాలా సర్వేలు చూస్తే దీది మళ్లీ వస్తుందని చెప్పారు. ఎందుకు తారుమారైంది? అక్కడ ఎస్ఐఆర్ పేరిట 92 లక్షల ఓట్లు తొలగించారు. అక్షరాల 92 లక్షల ఓట్లు. గొగ్గోలు పెట్టి నీలాంటి నా ఓటు అని గొగ్గోలు పెడితే కేవలం 31 లక్ష ఓట్లను మాత్రం తిరిగి రిజిస్టర్ చేశారు. 63 లక్షల ఓట్లు బయటుండిపోయింది. మమతా బెనర్జీకి గెలిచిన బీజేపీ పార్టీకి తేడా 30 లక్షల ఓట్లు. అంటే 92 లక్షలకెళ్ళి ఇంకా 63 లక్షల ఓట్లు బయట ఉన్నాయి. అవ్విగిన యథావిధిగా న్యాయంగా జోడించుంటే 30 లక్షల ఓట్లతో మమతా బెనర్జీ గెలిచేది. కానీ 30 లక్షల ఓట్లతో ఓడిపోయింది. ఇది ఇవాళ ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి వెనుక ఉన్నటువంటి తతంగం.